హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఎడిటింగ్ యాప్స్ గురించి చూద్దాం. మనకు బేసిక్గా యూట్యూబ్ నుంచి వచ్చే ఎడిటింగ్ యాప్ ఒకటి ఉంది, అదే వైటీ క్రియేట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన వైటీ క్రియేట్ అనేది. అది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో దీన్ని మనం బేసిక్గా ఎనీ కైండ్ ఆఫ్ సింపుల్ చేంజెస్ ఒక వీడియో పైన లేకపోతే ఒక ఫోటో పైన చేయాలనుకుంటే మనం ఈ యాప్ ఉపయోగించి చేసుకోవచ్చు. ఈ యాప్ని ఎలా వాడాలో మీకు ఒక సింపుల్ వీడియో లేకపోతే ఫోటో తీసుకొని ఎడిట్ చేసి చూపిస్తాను. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని. సో మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మామూలుగా మీ జీమెయిల్ అకౌంట్ అలా వాటితోనే ఇది లింక్ అయి ఉంటుంది. సో మీరు ఇలా యాప్ ఓపెన్ చేయాలి. క్లిక్ ఆన్ వైటీ క్రియేట్. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా రైట్ సైడ్ బాటమ్. సో ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉండే వీడియోస్ లేకపోతే ఫొటోస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని వాటిని మనం ఎడిట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ వీడియో తీసుకుంటాను. ఇక్కడ 49 సెకండ్స్తో ఒక వీడియో ఉంది. దాన్ని ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే ఈ యాప్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన ఫైల్ కొన్ని ఫోన్లో ఎక్కువ మెమరీతో ఉంటుంది కాబట్టి ఇది కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇది ఇలా కన్వర్ట్ అని అయిపోయిన తర్వాత ఇది లోడ్ చేసుకుంటుంది ఫైల్ని. దీనికి ల్యాప్టాప్ ఏం అవసరం లేదు, మీరు మొబైల్లోనే సింపుల్గా ఎడిట్ చేసేయచ్చు. ల్యాప్టాప్తో ఏం పెద్ద పని ఉంటుంది ఇక్కడ. సో ఇది మన వీడియో, లోడెడ్ వీడియో. సో దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే కింద స్క్రోల్ బార్ ఉంది కదా, ఆ స్క్రోల్ బార్లో అన్ని ఆప్షన్స్ అనేవి మనకు చూపిస్తుంది. వైటీ క్రియేట్ నుంచి ఏమేమి ఉన్నాయో. సో మన వీడియో మొత్తం 49 సెకండ్స్ ఉంది. ఇక్కడ మనం శాంపుల్గా ప్లే చేసుకోవచ్చు, లేకపోతే పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిలీట్ అనే బటన్ కూడా ఉంది. ఏమన్నా చేంజెస్ మీకు వద్దకపోతే ఆ చేంజ్ పైన సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం అలాగా. ఇక్కడ పైన త్రీ బటన్స్ ఉన్నాయి కదండి. దాంట్లో ఎక్స్పోర్ట్ అంటే మీరు అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ అని కొడితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది యాస్పెక్ట్ రేషియో, ఏ రేషియోలో వీడియో కావాలని సెలెక్ట్ చేసుకోను. దాని తర్వాత ఈ హెల్ప్ ఫీడ్బ్యాక్ ఎన్ని కామన్. సో మీరు పక్కన క్లిక్ చేస్తే వీడియో అనేది సెలెక్ట్ అయ్యి ఉండదు. దాని తర్వాత అంటే ఈ ఆప్షన్స్ కొన్ని కనిపిస్తాయి. వీడియో పైన క్లిక్ చేస్తే ఆ వీడియోని ఎడిట్ చేసేదానికి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మనం వీడియోని క్లిక్ చేసిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు ఫస్ట్ స్ప్లిట్ అనేది ఉంది. ఈ స్ప్లిట్ అనేది ఎందుకంటే ఏదన్నా వీడియోలో మనం ఒక పార్ట్ తీసేయాలంటే దాన్ని స్ప్లిట్ అనే దానికి వాడతాం. ఇనిషియల్గా అయితే స్ప్లిట్ అనే ఆప్షన్ మీకు డిసేబుల్లో ఉంది, కానీ మీరు కొంచెం వీడియో పైన ఈ కింద వీడియో 49 సెకండ్స్ అని చూపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేసి ఇలా రైట్ సైడ్ మూవ్ చేస్తే స్ప్లిట్ అనేది ఎనేబుల్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను మూవ్ చేశాను. ఏదన్నా వీడియో జస్ట్ మనకు వద్దు అనుకుంటే ఒక పార్ట్ ఇక్కడ చూడండి, మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ ఒక ఫోటోలాగా. సో నాకు ఈ పర్టికులర్ ఫ్రేమ్ వద్దు అంటే ఇక్కడ మనకు చూపిస్తుంది 7th సెకండ్. సో నేను 6th సెకండ్ నుంచి స్ప్లిట్ చేస్తున్నాను. 9th సెకండ్ వరకు తీసేస్తాను. మళ్ళీ స్ప్లిట్లో క్లిక్ చేసి ఆ పర్టికులర్ స్ప్లిట్ అయిన వీడియోని సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ కొడితే అది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని అండూ చేంజెస్ కావాలంటే పైన యారో మార్క్ ఉంది కదండి, రిటర్న్ యారో మార్క్, దానిపైన క్లిక్ చేస్తే అండూ చేంజెస్ లాగా వస్తుంది. సో ఇది ఎలా స్ప్లిట్ అనేది ఎలా వాడాలి, ఎలా వీడియోని డిలీట్ చేయాలి అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎలా కట్ చేసుకొని అనవసరమైన ఫ్రేమ్స్ అన్నీ ఎలా డిలీట్ చేయాలనే దానికి ఈ ఆప్షన్ వాడతాం. సో ఇది ఫస్ట్ స్ప్లిట్ అనేది మీకు అర్థమైంది. ఇక్కడ మధ్యలో ఈ సర్కిల్ వచ్చింది. ఈ ఫస్ట్ వీడియోకి సెకండ్ అదే మనం డివైడ్ చేసిన పార్ట్కి, దాన్ని ఇప్పుడు మీరు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో అది సింక్లో లేకుండా పోయింది. సో దాన్ని ఎలా సింక్ చేయాలి, మీరు వీడియో స్ప్లిట్ చేసిన తర్వాత ఇలాంటి సర్కిల్ వచ్చి ఇలా 2 ట్రయాంగిల్స్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేస్తే
ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి ఒక మెయిన్ వీడియోని స్ప్లిట్ చేసిన తర్వాత దాన్ని అది ఎలా సింక్ అవ్వాలి. మనం డిజాల్వ్ అని కొడితే ఇలా డిజాల్వ్ మూమెంట్లో వస్తుంది. లేదు ఫేడ్ బ్లాక్ అని కొడితే లేదు చూడండి ఎలా ఫేడ్ అయ్యి వచ్చిందో, ఫేడ్ వైట్. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు నచ్చింది ఇప్పుడు చూడండి టనల్ జూమ్, దీన్ని ప్లే చేస్తే అలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసుకొని మనం డన్ అని కొడితే ఆ పార్ట్ అది అక్కడ ప్లే అయిపోతుంది. మళ్ళీ ముందుకు వచ్చి ప్లే చేసి చూడండి. సో అలా యూస్ చేసేదానికి ఆ ఆప్షన్. దాని తర్వాత ఇప్పుడు మీరు వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. మనకు ఎలా కావాలి వీడియో. ఓల్డీ అని కొడితే కొంచెం బ్లాక్ అండ్ టైప్, హేజీ, ట్విలైట్, ఎలక్ట్రిక్, ఇలా మల్టిపుల్ కలరింగ్. ఇప్పుడు మన టీవీలో ఎలా కలరింగ్ మార్చుకోవచ్చు, డైనమిక్ అలా అని, స్పోర్టీ అని, ఎలా మన వీడియో కలర్ ఇలా మారిపోతుంది, డ్రీమీ. సో దీన్ని మన వీడియో కలర్ ఎలా ఉండాలి అలా ఆప్షన్స్ చూస్ చేసుకునేదానికి ఈ ఫిల్టర్స్ అనేది. ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి, మనం 3D అని పెడితే మన వీడియో ఎలా మారిపోతుంది. ఇది 3D మూవీ లాగా వచ్చేస్తుంది. మనకి దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు మీరు చేసే వీడియోని బట్టి దానికి ఏ ఆప్షన్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డూ లైక్ టు సేవ్ ఇలా జస్ట్ శాంపుల్ లాగా సిస్టంలో ప్లే చేసినట్టు. ఇప్పుడు ఇన్స్టెన్సెస్ అని కొడితే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ కింద మారిపోయింది. ఇలా మీ వీడియోని బట్టి ఏ ఆప్షన్ మీకు బెస్ట్ సూట్ అవుతుందో దాన్ని బట్టి మీరు ఆ పర్టికులర్ బిట్కి, అంటే మీరు మొత్తం వీడియోకి ఇదే అప్లై చేయని అవసరం లేదు, మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. థర్మల్. సో ఇది ఈ ఆప్షన్. దాని తర్వాత అడ్జస్ట్. ఈ అడ్జస్ట్ అనేది బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, ఇలా మీకు ఈ ఆప్షన్స్ అన్నీ తెలిసే ఉంటుంది. మనం ఎలా ఇంక్రీజ్ డిక్రీజ్, స్కిన్ టోన్ ఎఫెక్ట్, బ్లూ టోన్, ఇలా అన్ని ఇదంతా కంప్లీట్ వీడియోకి ఎఫెక్ట్ అవుతుంది ఈ ఆప్షన్ అయితే. మనం బ్రైట్నెస్ పెంచాలా, బ్రైట్నెస్ తగ్గించాలా అనేది ఈ ఆప్షన్స్, కాంట్రాస్ట్ ఇన్ని మీ వీడియోకి దగ్గర మీరు అప్లై చేసుకోవచ్చు. స్పీడ్ ఆఫ్ ప్లే, మన వీడియో ఏ స్పీడ్లో రన్ అవ్వాలి, కొంచెం స్లోగా రన్ అవ్వాలంటే కొంచెం ఫాస్ట్, ఇది 10x. అలాగా మనం ఇది స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద వీడియో. నెక్స్ట్ వాల్యూమ్ ఆప్షన్. ఇది మీకు తెలుసు ఎంత లెవెల్లో వాల్యూమ్ ఉండాలి, ఇది మ్యూట్ అయి ఉండాలి వాల్యూమ్ అనేది. ఆడియో క్లీనప్, ఎందుకంటే మన వీడియో తీసేటప్పుడు చాలా ఏదో ఒక వాయిస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వాయిస్ అంతా క్లీన్ చేయాలంటే ఈ ఆడియో క్లీనప్ ఆప్షన్ యూస్ చేస్తాం. ఈ ఆడియో క్లీనప్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ మనం కావాలంటే ఆ వీడియోకి వేరే సాంగ్ అన్నా, లేకపోతే నువ్వు వాయిస్ ఓవర్ అంటే మళ్ళీ ఆ వీడియో రన్ అవుతూ ఉంటే నువ్వు మళ్ళీ వాయిస్ ఇవ్వాలనుకుంటే అలా యూస్ చేసుకోవచ్చు. మనం ఆడియో క్లీనప్ తర్వాత ఇది రొటేట్, అంటే వీడియోని రొటేట్ చేసేదానికి. ఇది రీప్లేస్ ద వీడియో, అంటే ఈ వీడియో తీసి మధ్యలో మీరు కట్ చేసిన పార్ట్ని వేరే వీడియో యాడ్ చేయాలంటే అలాగా. రీఅరేంజ్, అంటే ఈ ఫ్రేమ్స్ని మీరు కట్ చేస్తారు కదా, ఇది రీఅరేంజ్ చేసేదానికి. ఈ బ్యాక్ ఫ్రేమ్ ఫ్రంట్కి, ఫ్రంట్ ఫ్రేమ్ బ్యాక్కి, అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇప్పుడు ఈ వీడియో చూసారనుకోండి, మనం దీన్ని స్ప్లిట్ చేసాం కాబట్టి ఇది 2 పార్ట్స్ లాగా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి తర్వాత రావాలి, లేకపోతే మీరు 10 పార్ట్స్ చేశారు, దాంట్లో 9th పార్ట్ వచ్చి ఫస్ట్ ప్లే చేయాలనుకుంటే ఈ రీఅరేంజ్ ఆప్షన్. డిలీట్ అంటే మీకు తెలుసు, డిలీట్ చేసేదానికి. ఈ వీడియోని స్ప్లిట్ చేసిన తర్వాత లేకపోతే కంప్లీట్ వీడియోని సెలెక్ట్ చేసి డిలీట్ అంటే, లేకపోతే 10 పార్ట్స్ చేసిన తర్వాత ఏ పార్ట్ డిలీట్ చేయాలంటే ఆ పార్ట్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాలి. డూప్లికేట్ అంటే వీడియోని డూప్లికేట్ చేసేదానికి మళ్ళీ ఆ పార్ట్ సెలెక్ట్ చేసి డూప్లికేట్ అని క్లిక్ చేస్తాం. సో
మీరు చూసారనుకోండి, అది మళ్ళీ డూప్లికేట్ అయింది. సో మొత్తం 30 సెకండ్స్ ఉండే వీడియో 125కి వెళ్ళింది మొత్తం. సో మనం ఈ వైటీ క్రియేట్లో చాలా వరకు అన్ని ఆప్షన్స్ చూసాము. ఇది వెరీ సింపుల్ అండ్ ఈజీ టు ఎడిట్ మొబైల్లోనే, ఏం ల్యాప్టాప్తో పెద్ద పని ఏమి ఉండదు. సో వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత వచ్చే ఆప్షన్స్ అన్నీ మీకు చూపించాను. ఇప్పుడు మీరు పక్కన బ్లాక్ స్క్రీన్ పైన ఇలా టచ్ చేస్తే వేరే ఆప్షన్స్ వస్తాయి. ఓవర్లే ఆప్షన్ ఇది ఎందుకంటే, ఇప్పుడు ఒక వీడియోలో నువ్వు ఇంకొక పక్కన చిన్న ఫ్రేమ్ యూట్యూబ్లో చూసింటారు, పైన ఒక వీడియో రన్ అవుతూ ఉంటే కింద వేరే ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. వేరే వీడియో రన్ చేసినట్టు ఫస్ట్ 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలాగా. సో దానికి ఇలా ఓవర్లే యాడ్ చేసేదానికి ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ వీడియో పైన వేరే వీడియో యాడ్ చేస్తాం. చూడండి, ఇంపోర్ట్ అని కొడితే మీరు ఎక్కడ ఈ ఫ్రేమ్ కాడ ఈ కర్సర్ పెట్టారో అక్కడి నుంచి అది యాడ్ అవుతుంది. మీరు ఫస్ట్ నుంచి యాడ్ చేయాలంటే మీరు ఇలా ఫస్ట్ మూవ్ అయ్యి పక్కన సెలెక్ట్ చేస్తే ఓవర్లే కనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఫస్ట్లో యాడ్ అయింది. అంటే ఇప్పుడు ఇది మళ్ళీ మీరు స్క్రీన్ పైన కనిపించే సెకండ్ వీడియోని సెలెక్ట్ చేసి, ఇప్పుడు మీకు చూస్తే కింద మెయిన్ వీడియో ఫ్రేమ్ వైట్, పైన బ్లూ కలర్, అది ఓవర్లాప్ వీడియో. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకి మూవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ పక్కన బ్లాక్ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీరు దాన్ని ప్లే చేసి చూడొచ్చు ఎలా రన్ అవుతుందో. రెండు వీడియోస్ సైమిల్టేనియస్గా రన్ అవుతున్నాయి. ఈ ఫస్ట్ వీడియో చూడండి 2 సెకండ్స్, ఇది 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. అలాగా మీరు ఎలా అయినా మల్టిపుల్గా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఆప్షన్, ఇది ప్లెయిన్ టెక్స్ట్, మీరు ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన. నేను హాయ్ అని క్లిక్ చేసి కొట్టాను కదా, ఇది 5 సెకండ్స్ డిస్ప్లే అవుతుంది. మీరు కావాలంటే ఆ ఆరెంజ్ కలర్ ఫ్రేమ్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని టైం రెడ్యూస్ చేసుకోవచ్చు. మెయిన్ వీడియోలో ఇది ఎంతసేపు కనిపించాలని. మళ్ళీ ఇలాగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే మనకు టెక్స్ట్ డిఫరెంట్గా కనిపించే ఆప్షన్స్. ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ తర్వాత మీకు ఇది అర్థమై ఉంటుంది, ఇది ఎఫెక్ట్ ఎలా కనిపించాలి. సేమ్ ఇది కూడా యాడ్ చేసిన తర్వాత మీరు హాయ్ అని ఇచ్చి ఓకే కొడితే ఆ డిజైన్ ప్రకారం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది పైన వేరే ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. చూడండి, మీరు ఏ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫ్రేమ్ని ఎడిట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తే వైట్ కలర్ది మెయిన్ ఫ్రేమ్, మెయిన్ వీడియో, పైనది బ్లూ కలర్ది మీరు ఇలా ఓవర్లో యాడ్ చేసిన వీడియో, మళ్ళీ ఈ ఆరెంజ్ కలర్ది ప్లెయిన్ టెక్స్ట్, పైన లాస్ట్ వన్ వచ్చి యానిమేషన్ టెక్స్ట్ లాగా. సో ఇలా ప్రతిదీ ఒక్కొక్క ఫ్రేమ్ కింద చూపిస్తుంది, అంటే మల్టిపుల్ లేయర్స్ కింద. దాన్ని మీరు ఎంత టైం కావాలంటే అంత టైం రెడ్యూస్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఎడిట్. మళ్ళీ ఓవరాల్ అంతా అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేస్తే అంతా మీరు ఎలా సెట్ చేస్తారో అలా ప్లే అవుతుంది. ఇప్పుడు మనం స్టిక్కర్స్ చూద్దాం. ఈ స్టిక్కర్స్ ఆప్షన్ ఇలా సబ్స్క్రైబ్, ఎస్, ఇలా సేమ్ ఇంతకుముందు మీరు టెక్స్ట్ ఎలా యాడ్ చేస్తారో అలాగా మీరు కావాల్సిన స్టిక్కర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు చూడండి మల్టిపుల్ ఫ్రేమ్స్ కింద చూపించింది. ఫస్ట్ వైట్ కలర్ వచ్చి మెయిన్, బ్లూ కలర్ వచ్చి లేఅవుట్ వీడియో, హాయ్, ఇలా మల్టిపుల్ లేయర్స్. ఇది నెక్స్ట్ మన కర్సర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సాంగ్ అనేది మాత్రం కంప్లీట్ వీడియోకి అప్లై అవుతుంది. సాంగ్ అనేది కూడా మన కర్సర్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి అప్లై అవుతుంది. ఇది మామూలుగా అయితే కంప్లీట్ వీడియోకి అప్లై అయిన తర్వాత సాంగ్ అనేది మీరు యాడ్ చేసింది మీ వీడియో కంటే తక్కువ టైం ఉంటే ఆ సాంగ్ ఎంత సెకండ్స్ ఉందో అక్కడికే వస్తుంది. మళ్ళీ మీరు అక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ సాంగ్ యాడ్ చేశారు వీడియోకి, ఎక్కడ ఆ లెంత్ సరిపోతుందో మళ్ళీ అక్కడి నుంచి మిగతా వీడియోకి మళ్ళీ రీప్లేస్ కొట్టి మళ్ళీ వేరే సాంగ్ యాడ్ చేయాల్సి వస్తుంది. సేమ్ సాంగ్ ఆర్ వేరే సాంగ్. సో అప్పుడు కంప్లీట్ వీడియో ఎంత ఉందో అన్నిసార్లు దాన్ని సెకండ్స్ని బట్టి సాంగ్స్ మనం ఎన్నిసార్లు యాడ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే 10 మినిట్స్ వీడియోకి 10 మినిట్స్ సాంగ్ ఉంటే అది యాడ్ చేయొచ్చు. లేకపోతే 5 మినిట్స్ సాంగ్ ఉంటే 2 సార్లు యాడ్ చేయాల్సి వస్తుంది ఈ కర్సర్ పెట్టి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి సాంగ్ యాడ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడ ఆ వీడియోకి సాంగ్ లెంత్ సరిపోయిందో అక్కడ మళ్ళీ కర్సర్ పెట్టి మళ్ళీ యాడ్ సాంగ్ అని కొడితే మళ్ళీ సాంగ్ యాడ్ అవుతుంది.
నెక్స్ట్ సౌండ్. ఈ సౌండ్ అనే ఆప్షన్కి వెళ్తే మనకు మల్టిపుల్ సాంగ్స్ ఉంటాయి. మనకు కావాల్సిన సాంగ్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్లే కొడితే శాంపుల్ ప్లే అవుతుంది. పాజ్ చేస్తే పాజ్ అవుతుంది. ఇక్కడ పక్కన యారో మార్క్ రైట్ సైడ్ చూపించేది క్లిక్ చేస్తే ఆ వీడియోకి యాడ్ అవుతుంది. చూడండి, కర్సర్ ఎక్కడ పెట్టానో అక్కడి నుంచి సాంగ్ యాడ్ అయింది. అలా మీకు అవసరమైనప్పుడు అవసరమైన లెంత్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యువర్ మ్యూజిక్ అంటే మీ డివైస్లో ఉండే మ్యూజిక్. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే ఇక్కడ చూడండి 2 సాంగ్స్ యాడ్ అయ్యాయి. ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్. సో మీకు అవసరాన్ని బట్టి ఎడిట్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ అనేది క్లిక్ చేస్తే మన వీడియోకి మీరు ఫస్ట్ ఆడియో క్లీనప్ చూపించాను కదా, ఆడియో క్లీనప్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కడి నుంచి వాయిస్ యాడ్ చేయాలో ఇలా ఫ్రేమ్ని అంతా మూవ్ చేసి రైట్కి లెఫ్ట్కి ఎక్కడి నుంచి ఏ టైం నుంచి కావాలో అక్కడి నుంచి మీరు ఈ రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి మాట్లాడితే ఆ వాయిస్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్ బటన్ నొక్కితే అక్కడికి క్లోజ్ అయిపోయి ఆ వీడియోకి ఆ వాయిస్ అనేది యాడ్ అవుతుంది. క్యాప్షన్స్ అనేది మన వీడియోకి ఏమన్నా క్యాప్షన్ చూపించాలి అంటే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం మొత్తం ఇప్పుడు యాడ్ చేసినట్టు అన్ని క్యాప్షన్స్ లాగా రావాలంటే దాన్ని మనం ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ జనరేట్ కొడితే ఆ ఎఫెక్ట్స్ అన్నీ క్యాప్షన్స్ కింద వస్తాయి. సో ఈ వైటీ క్రియేట్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన యాప్ ఫర్ ఎడిటింగ్. సో నేను ఈ మొబైల్లోనే మీకు మొత్తం ఎలా ఎడిట్ చేయాలి, మొత్తం బేసిక్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ ఆప్షన్స్ అనేటివి మీకు చూపించాను. సో ఇక్కడ 100% అన్నీ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఎలా ఎడిట్ చేయాలి, ఏ ఆప్షన్ ఎలా యూస్ చేయాలి అనేటివన్నీ చూపించాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కంప్లీట్ వీడియో ఎడిట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఈ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని కొట్టాలి. ఎక్స్పోర్ట్ అని కొడితే ఈ కంప్లీట్ ఎడిట్ చేసిన వీడియో మీ డివైస్లోకి మీరు ఏమేమి చేంజెస్ చేశారో అన్నీ క్యాప్చర్ చేసుకొని ఒక వీడియో లాగా సేవ్ అవుతుంది. దాన్ని మీరు ఎలా కావాలంటే అక్కడ యూట్యూబ్లో కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేయకపోతే ఆ చేంజెస్ అనేటివి మీ డివైస్లో సేవ్ కావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.